తిరువణ్ణామలై చరిత్ర. తమిళనాడు రాష్ట్రంలోని తిరువణ్ణామలై ఒక ఆధ్యాత్మిక, సాంస్కృతిక, చారిత్రక కేంద్రం. ఇది అరుణాచల హిల్ వద్ద ఉంది. ఈ కొండనే అరుణాచలేశ్వరుడు స్వరూపంగా భావిస్తారు. తిరువణ్ణామలై చరిత్ర హిందూ పురాణాలు, చోళ, పాండ్య, విజయనగర రాజుల పాలన, అలాగే ఆధునిక యుగం వరకు విస్తరించి ఉంది. పురాణాల ఆధారాలు, అరుణాచల మహత్యం ప్రకారం ఈ కొండ స్వయంగా శివుడు రూపమే. ఒకసారి బ్రహ్మ, విష్ణువులు ఈ లోకంలో శ్రేష్ఠుడు ఎవరు అన్న విషయంపై చర్చించగా శివుడు అనంత జ్యోతి అగ్నిస్తంభం రూపంలో ప్రత్యక్షమయ్యాడు. బ్రహ్మ అంశ రూపంలో పైకి, విష్ణువు వరాహ రూపంలో క్రిందికి వెళ్ళినా ఆ జ్యోతి ఆవిర్భావాన్ని కనుగొనలేకపోయారు. ఈ అనంత జ్యోతి రూపమే నేటి అరుణాచల పర్వతం అని నమ్మకం. చారిత్రక కాలం. చోళులు, పాండ్యులు, పల్లవులు ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేశారు. 9వ శతాబ్దం నుండి 14వ శతాబ్దం వరకు చోళరాజులు గోపురాలు, మండపాలు నిర్మించారు. 14వ శతాబ్దంలో విజయనగర రాజులు ఆలయాన్ని మరింత విస్తరించారు. ఆలయంలోని రాజగోపురం 11 అంతస్తులు, 217 అడుగుల ఎత్తు. 16వ శతాబ్దంలో కృష్ణదేవరాయల కాలంలో నిర్మించబడింది. ఆధ్యాత్మిక ప్రాధాన్యం. తిరువణ్ణామలై పంచభూత స్థలాలలో అగ్నిస్థలం. ప్రతి సంవత్సరం కార్తీక దీపం వేడుకలలో కొండపై భారీ దీపం వెలిగిస్తారు. లక్షలాది భక్తులు దీన్ని దర్శించడానికి వస్తారు. గిరివలం. భక్తులు నెల పౌర్ణమి రోజున 14 కిలోమీటర్ల పరిధిలోని కొండ చుట్టూ ప్రదక్షిణ చేస్తారు. ఆధునిక కాలం. 20వ శతాబ్దంలో తిరువణ్ణామలై శ్రీ రమణ మహర్షి వల్ల అంతర్జాతీయ ఖ్యాతిని పొందింది. ఆయన రమణాశ్రమం నేడు ప్రపంచవ్యాప్తంగా సన్యాసులు, ఆధ్యాత్మిక సాధకులకు కేంద్రంగా ఉంది. ఇప్పుడు తిరువణ్ణామలై భారతదేశంలో ప్రముఖ శైవ క్షేత్రం, అలాగే పర్యాటక, ఆధ్యాత్మిక యాత్ర కేంద్రంగా నిలిచింది. మీరు ఆసక్తి ఉంటే నేను తిరువణ్ణామలై ఆలయ నిర్మాణ శైలి, అలాగే కార్తీక దీపోత్సవం చరిత్ర గురించి కూడా విడిగా వివరించగలను. చూడాలా? తిరువణ్ణామలై సంబంధించిన పురాణాలు, ఆధారాలు. తిరువణ్ణామలై మరియు అరుణాచలేశ్వరుని గురించి కొన్ని ప్రముఖ హిందూ పురాణాలు మరియు ఇతిహాసాలలో వివరాలు లభిస్తాయి. లింగ పురాణం. శివుడు బ్రహ్మ, విష్ణువులతో తర్కం చేసి అనంత జ్యోతి అగ్ని రూపంగా ప్రత్యక్షమైన సంఘటన వివరించబడింది. ఈ జ్యోతి స్వరూపం అరుణాచల కొండగా మారింది అని చెబుతుంది. స్కాంద పురాణం. ఇతర పురాణాలు. కొండ చుట్టూ చేసే గిరివలం ప్రదక్షిణ వల్ల శివుని ఆశీర్వాదం లభిస్తుందని పేర్కొనబడింది. కొండపై క్రమంగా వెలిగించే దీపం, కార్తీక దీపం కూడా పురాణాల ప్రాచీన సాంప్రదాయం. సారాంశంగా తిరువణ్ణామలై అనేది కేవలం భౌగోళికంగా కాక శివుని జ్యోతి రూపం వలె పవిత్రమైన ఆధ్యాత్మికత కేంద్రం. పురాణాలు దీన్ని శివభక్తులకు అత్యంత పవిత్రం మరియు శక్తివంతమైన స్థలంగా పేర్కొన్నారు. మీకు కావాలంటే నేను అరుణాచల జ్యోతి ప్రత్యక్ష ఆవిర్భావం ఘటనను పూర్తిగా పురాణ కథనాలతో వివరిస్తూ, దానిలో బ్రహ్మ, విష్ణు పాత్రలను వివరాలు కూడా చెప్తూ ఒక చిన్న కథ రూపంలో చెప్పగలను. మీరు అడగాల? తిరువణ్ణామలై చారిత్రక కాలం. తిరువణ్ణామలై చారిత్రకంగా పలు రాజ్యాల పాలన కింద అభివృద్ధి చెందింది. ఇది ఆధ్యాత్మికత, రాజకీయ మరియు సాంస్కృతిక కేంద్రంగా గుర్తించబడింది. ప్రాచీన కాలం. 9వ శతాబ్దం నుండి 13వ శతాబ్దం చోళరాజులు ఈ ప్రాంతాలలో ప్రభావం చూపాయి. తిరువణ్ణామలై అరుణాచలేశ్వర ఆలయ నిర్మాణానికి ప్రాథమిక దశలో చోళులు కీలక పాత్ర పోషించారు. ఆలయంలో కుంభమండపాలు, గోపురాలు మొదలైన నిర్మాణాలను చోళ శిల్పకళల ద్వారా నిర్మించారు. మధ్యకాలం. 14వ శతాబ్దం నుండి 16వ శతాబ్దం పాండ్యులు, విజయనగర రాజులు ఆలయాన్ని మరింత విస్తరించారు. 16వ శతాబ్దంలో కృష్ణదేవరాయలు గోపురాలు, పెద్ద మఠాలు, మండపాలు నిర్మించగా ఈ ఆలయాన్ని భవన కళలో శ్రేష్టంగా మార్చారు. ఈ కాలంలో తిరువణ్ణామలై ధార్మిక, వాణిజ్య కేంద్రంగా కూడా అభివృద్ధి చెందింది. ఆధునిక కాలం. 13వ శతాబ్దం నుండి 20వ శతాబ్దం నైరుతి దిశలో సన్యాసులు, భక్తులు తిరువణ్ణామలై ప్రధాన ఆధ్యాత్మిక కేంద్రంగా భావించారు. 20వ శతాబ్దంలో శ్రీ రమణ మహర్షి ద్వారా అంతర్జాతీయ ఖ్యాతి పొందింది. ఆయన ఆశ్రమం, ఆధ్యాత్మిక విధానాలు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి.
ఆధునిక ప్రాధాన్యం నేటి తిరువణ్ణామలై శివభక్తులు, పర్యాటకుల, ఆధ్యాత్మికత, సాధువులకు కేంద్రం. ప్రతి సంవత్సరం కార్తీక దీపోత్సవం వంటి పెద్ద పండుగలతో పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారు. ఆచార సాంప్రదాయాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి కాబట్టి ఇది చారిత్రకంగా, ఆధ్యాత్మికంగా సమగ్ర కేంద్రంగా ఉంది. మీరు కోరితే నేను ప్రతి రాజ్యపు పాలనలో ఆలయ నిర్మాణం, విస్తరణ మరియు శిల్పకళ విశేషాలను ఒక పట్టికలో చూపించవచ్చు. ఇది చాలా స్పష్టంగా గమనించడానికి సులభంగా ఉంటుంది. చేయాలా?